క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రియులారా, పాపము వలన ఏమి జరుగుతుందో దేవుని వాక్యము ద్వారా అనేక మారులు మనము వింటూ ఉంటాము. అయినా సరే ఇంకా అట్టి పాపపు జీవితములోనే జీవిస్తూ ఉంటాము. అయితే పాపము విడవకపోతే, పాపము ఒప్పుకోకపోతే మన జీవితాలలో ఏమి జరుగుతుంది అనేది ప్రభువు ఈ దినాన మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆదాము హవ్వలు పాపము చేశారు. అయితే వారి పాపమును సైతము వారు ఒప్పుకోలేదు. ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారే గాని పశ్చాత్తాపము చెందలేదు. పాపము చేశాము అని యథార్థముగా దేవుని ఎదుట ఒప్పుకోలేదు. ఫలితముగా వారు చేసిన పాపము నిమిత్తము దేవుడు వారిని ఏదెను వనము నుండి వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను అని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తుంటున్నాము. ఏదెను వనములో దేవునితో వారు సహవాసము చేశారు. దేవుని సన్నిధిని వారు అనుభవించినారు, రుచి చూశారు. అయితే పాపము వారిని దేవుని సన్నిధి నుండి దూరము చేసింది. అదే విధముగా వారి సంతానమైన కయీను అర్పణను దేవుడు లక్ష్యపెట్టకుండా తన తమ్ముడైన హేబేలు అర్పణను లక్ష్యపెట్టాడు అని కయీను తన తమ్మునిపై పగ పెంచుకున్నాడు, అతడిని చంపివేసినాడు. అప్పుడు దేవుడైన యెహోవా కయీనును అడిగినప్పుడు అతను సైతము తన పాపమును దేవుని ఎదుట ఒప్పుకొనలేదు. ఫలితముగా అతడు కూడా దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ప్రియులారా, పాపము దేవుని సన్నిధిని దూరము చేస్తుంది. పాపము శాపాన్ని కలుగచేస్తుంది. పాపము భయాన్ని పుట్టిస్తుంది. పాపము నిరాశకు నెట్టివేస్తుంది. పాపము పరిశుద్ధతను కోల్పోయేలా చేస్తుంది. ఇవన్నీ మనకు తెలిసినప్పటికీ అయినా సరే మనము చేస్తున్నటువంటి పాపమును విడిచిపెట్టాలంటే చాలా కష్టపడుతూ బాధపడుతూ ఉంటాము. అందుకే దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా? ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కాలకుండునా అని సామెతల గ్రంథములో దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, పాపమును ఒప్పుకోకుండా, పాపమును విడిచిపెట్టకుండా ఉంటే మనము కూడా ఆరని అగ్నిలో కాల్చబడవలసి వస్తుంది. దేవుని సన్నిధికి దూరము కావలసి వస్తుంది. కాబట్టి దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడక మునుపే మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆధ్యాత్మికముగా వర్ధిల్లుదాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. పాపంలో కొట్టుమిట్టాడుతున్న మా కొరకు మీ రక్తమును కార్చి మమ్మలను పరిశుద్ధపరిచినారు. మీకు వందనాలు తండ్రి. అట్టి పరిశుద్ధతను మరలా పాపము చేసి కోల్పోకుండా ఉండుటకు వాక్య జ్ఞానము చేత మమ్మలను నింపండి. నిత్యము మీ సన్నిధిలో ఉంటూ మీ సన్నిధిలో వర్ధిల్లే కృపలోనికి మమ్మలను నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.